నమస్తే, నేను శ్రీలత. రండి ఒకసారి. ఇదంతా కొంచెం అంతా చిందర బందరగా ఉంది కదా, దీని మనీ ప్లాంట్ ఆకులు కూడా చాలా వరకు అట్లా ఎండిపోయినట్టుగా అయిపోతుంది. ఇదంతా ఒకసారి సెట్ చేద్దామని వీడియో పెట్టుకున్నానండి. చూడండి, మనీ ప్లాంట్ ఆకులు చూసారా, అక్కడంతా ఇట్లా కొంచెం ఎండిపోయినాయి, కొన్ని అంతా హోల్స్ పడ్డాయి. దాన్ని ఆ రోజు సెట్ చేసి పెట్టినప్పుడు పెట్టడమే, మళ్ళీ దాన్ని సెట్ చేయలేదు. అది వాళ్ళు కొంచెం సెట్ చేద్దామని అన్ని కొలియా చూసిండ్రు, అన్ని ఇట్లా పూలు వచ్చేసినాయి. చాలా గందరగోళంగా ఉంది. దాన్ని అంతా ఒకసారి సెట్ చేద్దామని మొదలు పెట్టుకున్నాను. అయితే ముందుగా ఏం చేయాలనుకున్నా అంటే, మొన్న ఇది చూసారు కదండి, శంఖం పూల చెట్టుది చూసారా. ఈ 1 వీక్ అయింది అనుకుంటా, ఇప్పటికే మంచి చక్కగా అల్లుకుందండి మొత్తం కూడా. చూడండి ఒకసారి, ఇటు తిప్పుతా చూడండి చక్కగా. మొన్న నేను 1 వీక్ దాటింది వీడియో పెట్టి, అప్పటికిప్పుడు చూడండి చక్కగా అల్లుకుంది. ఇది చూసారండి, క్రోటన్ పువ్వులు అల్లుకపోయినాయి మొత్తం, ఇట్లా జడల్లాగా అల్లుకపోయి. చూసారా ఎంత పెద్దగా వచ్చిందో. ఇట్లా చాలా రోజులైంది పెట్టినప్పటి నుంచి, అసలు దాన్ని చూడలేదు, తీయలేదు. అంత బాగా అంటే బాగా డస్ట్గా. ఈ స్టాండ్ అయితే మీకు గుర్తుంది కదండి, అప్పుడు ఎప్పుడో ఆన్లైన్లో తెప్పించారు కదా. ఒక్క నిమిషం, ముందు ఇదంతా క్లీన్ చేసిన తర్వాత కట్ చేసి కొమ్మలు కట్ చేద్దామని నా ఆలోచన అండి. చూసారు ఎంత గుబురుగా అంటే, చూసారా ఇవన్నీ అంతా ఇట్లా. ఇది ఇట్లా వేలాడే ప్లేస్లో పెడితే చక్కగా మనకు ఫ్లవరింగ్ అనేది కనిపిస్తుందండి. దీంట్లో కొంచెమే ఉంది, దీంట్లో దాని కొమ్మలు కొన్ని ఇందులో సెట్ చేద్దాం మళ్ళీ. ఈ మనీ ప్లాంట్ ఏమవుతుందంటే, ఈ మనీ ప్లాంట్ 3 కుండీలు నేను కిందికి మారుద్దాం అనుకుంటున్నా. ఆ కిటికీలు అంతా మట్టి పడి కొంచెం నీళ్ళ ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి, లోపలికి రూమ్లోకి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. అందుకని కొంచెం దాన్ని కింద స్టెప్కు మారుద్దామని. మనీ ప్లాంట్ కూడా అంతా కొంచెం చిందర వందరగా ఉందండి, కింద మనకు నీట్గా కనిపించేటట్టుగా చేద్దామని ఆలోచన. ఓకే అండి, నేను కొంచెం కొంచెం చేస్తూ మీకు చూపిస్తా. కళాఖండాలు గుర్తుపట్టారండి, అప్పుడు నేను పెయింట్ వేసా కదండి ఇవి అవండి. అయితే ఈ కొలియాస్ మొక్కని సైడ్లకు ఇట్లా పెరిగినన్ని కట్ చేస్తానండి. కట్ చేసి మళ్ళీ మనం ఏది కూడా పడేయం కదా, పడేయకుండా మళ్ళీ అందులోనే పెడదాం. కుండీ చాలా పెద్ద కుండీ, ఇది ఖాళీగా ఉంది. ఒకసారి దగ్గర చూడండి, చాలా వరకు కూడా ఖాళీగా ఉంది కుండీ, అందులోనే మళ్ళీ పెడదామని. ఇటువైపు అయితే చూసారా, ఇది వేరే కలర్ ఉంది ఆకు, ఇది వేరే ఉంది. ఇవి మనం వేస్ట్ చేయకుండా మళ్ళీ అందులోనే పెట్టేద్దాం కొలియాస్ కొమ్మలు. సరే, నేను మళ్ళీ కొంచెం సెట్ చేసినాక మళ్ళీ చూపిస్తా. బాగా వచ్చేసింది కొలియాస్ మొక్కలు. మనము ఒక్క మొక్క ఉంటే మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదండి, చక్కగా ఎన్నో చెట్లు తీసుకోవచ్చని. అట్లా మనము ఎవరికైనా పంచడానికైనా బాగానే ఉంటుంది, లేదా మనమే ఇంకెక్కడైనా ప్లేస్ చేసుకోవడానికి కూడా బాగానే ఉంటుందండి. నేను ఇప్పుడైతే మన స్నేక్ ప్లాంట్లు కూడా మా ఫ్రెండ్స్ అడిగారు, వాళ్ళ కొరకు పెడుతున్నానండి. ఎందుకంటే ఎవరికైనా ఇస్తే మన గుర్తుగా వాళ్ళకు ఏది ఇచ్చినా గుర్తు ఉండదండి. మొక్కిస్తే మట్టుకు ఎవ్వరు మనల్ని మర్చిపోరండి, అది మాత్రం 100% నిజమండి. ఆ మొక్క చూసినప్పుడల్లా మనమే కనిపిస్తుంటాం కదా వాళ్ళకి, అలా. అందుకే మొక్కలే ఇవ్వాలండి. ఎవ్వరికి ఏమి ఇచ్చినా గిఫ్ట్ రూపకంగా మొక్కలు ఇస్తే చాలా సంతోషిస్తారు. నేను ఒకసారి సెట్ చేసినాక మళ్ళీ ఒకసారి మీకు వీడియోలో ఫైనల్గా చూపిస్తానండి. ఎందుకంటే ఇవన్నీ చాలా అంత సర్దేది ఉంది, వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కదా. చూసారా, ఇవన్నీ పైకి కట్టేసేయాలి. కట్టేసి మధ్యలో కుండన్నా ఒకటన్నా తీసేద్దామని చూస్తున్నా, కిటికీ ఖరాబ్ అవుతుంది నీళ్ళతోటి. ఓకే అండి,
చూసారా మొత్తము తీగంతా తీసేసానండి. అంటే కొంచెం కట్ అయినా కొంచెం అయితే ఉంది, పర్లేదు. కిటికీ చూసారా, కిటికీ పాడైపోతుందండి. ఏదో ఇట్లా పెట్టా కానీ నీళ్ళు మనం వాటర్ ఎంత మెల్లగా చేసినా కూడా కిటికీ వరకు వెళ్తుందని భయం వేసి చూసారా కిటికీలో ఇట్లా ఇంకేం అవ్వలేదు, కర్రకి ఏం అవ్వలేదు కానీ అవ్వకముందు తీసేద్దామని తీసేస్తున్నానండి. నేనంతా మొత్తం నీట్గా అయినాక మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఒక్కసారి ఏరియా అంతా చూడండి అసలు ఎట్లుందో. మొత్తం మళ్ళీ సెట్ చేసి మీకు అంత క్లీన్ అయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇవి చూసారా, ఇవి పెరిగిపోతున్నాయి చామదుంపల ఆకులు. ఏంటో ఏ చెట్టు ఒకవైపు ఒక చెట్టుని సెట్ చేసే వరకు ఇంకోవైపు ఇంకో చెట్టు ఏదో ఒకటి అవుతుందండి. ఇట్లుంటుంది మన గార్డెన్ పని, ఇట్లుంటుంది అనుకోండి. ఎప్పటికీ చేస్తూనే ఉండాలి గార్డెన్లో పని అనేది. అట్లా అయితేనే గార్డెన్ అనేది ఎప్పటికీ మనకు 365 రోజులు నీట్గా ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యం కాదు కదండి. ఓకే అండి, పర్లేదు, ఇదంతా ఎందుకు కానీ మొత్తం సెట్ అయినా చూసారండి ఇంత బూజు అన్నీ. అంటే మనకు ఇందులో చెట్టు మనీ ప్లాంట్ మొక్కు ఉంది, ఇదంతా ఏం పెద్ద కనిపించలేదు. అది కాకుండా నాదే పొరపాట్లేండి, మధ్య మధ్యలో కొంచెము తీసి క్లీన్ చేయడం అనేది కుదరక నేను చేయలేదండి. చూసారా ఇంత మట్టి, ఇదంతా చెట్లలో మట్టే కింద పడింది, కుండీలలో మట్టి అంతా అట్లా పడింది. ఓకే అండి, సెట్ చేసి మొత్తం సెట్ చేసి మళ్ళీ చూపిస్తాను కదండి. ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయన్నీ తీసేస్తున్నా, మళ్ళీ ఎలాగో ఊరికనే అలా పెరిగిపోతాయి కదా. దాదాపు 1 అవర్ పైన పడుతుందండి టైము. ఇది కూడా ఒకటి తీసేస్తా, బాగా ఎక్కువైపోతే కూడా గజిబిజిలాగా ఉంటుందండి. ఈ రెండు ఇట్లా పెడితే చక్కగా కిందికి వస్తూ పూలు వస్తాయండి. మనీ ప్లాంట్ అయితేనండి చాలా అంటే చాలా హెల్దీగా ముద్దుగా పెరుగుతుందని చెప్పొచ్చండి. ఒక్కసారి అంటూ మనకు మనీ ప్లాంట్ వచ్చిందంటే మనం దాంతో కొన్ని వందల మొక్కలు తయారు చేసుకోవచ్చండి. అసలు మనీ ప్లాంట్కి ఉన్న అందం ఏ మొక్కకు ఉండదు కావచ్చు నాకు తెలిసి అయితే. చూసారండి ఇప్పుడు కొంచెం ఎండ తగిలి ముందు పెట్టినవి కూడా చక్కగా కనిపిస్తాయండి. ఫైనల్గా ఇట్లా సెట్ చేసానండి. చూసారా, ఇవి మట్టుకు ఇట్లా కిందికి ఉండని ఉంచా, ఎండకు చక్కగా పూలు వస్తాయి కదా అని. ఇవన్నీ కొలియాస్ అయితే చాలా వరకు కట్ చేసాను. మనీ ప్లాంట్ కూడా ఒకసారి పైన చూడండి, ఆ కిటికీకి ఉన్నదంతా తీసేసానండి. తీసేసి ఈ కుండీలు 2 పైన ఉండే కదా కిందికి పెట్టేసి మళ్ళీ సెట్ చేసి కట్టానండి. ఇది ఏ చెట్టు అయినా మనం మధ్య మధ్యలో ఇలా కేర్ తీసుకోవాలి. చాలా టైం ఇచ్చామనుకోండి అది చాలా దొడ్డంగా పెరిగిపోయి మనకు చికాకు వస్తుంది. ఇప్పుడు చూసారా దేనికది నీట్గా కనిపిస్తుంది. కింద కూడా ఇదివరకు కింద ఉండే అది కూడా పైన పెట్టేశానండి. ఒక 2 కుండీలు తీసేసి అది పైన పెట్టా. కింద క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అని అలా పెట్టానండి. ఓకే అండి, బాయ్. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అలాగే చిన్న కామెంట్ ఇవ్వండి, లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మర్చిపోకండి. బాయ్.